వైఎస్ జగన్ పాలనలో తిరుమలలో భారీ అవినీతి వ్యవహారాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వీటిలో తిరుమలలో ప్రత్యేకంగా వీఐపీ టోకెన్ల అమ్మకాల దందా, కాటేజీలు, గెస్ట్ హౌస్ల బుకింగ్లలో స్కాములు ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి. వీఐపీ టోకెన్ల దుర్వినియోగం ప్రధానమైన ఆరోపణగా నిలిచింది. తిరుమలలో వీఐపీ దర్శన టోకెన్లను వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు భారీగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ టోకెన్లను భక్తులకు అందించాల్సిన చోట రాజకీయ లబ్ధి కోసం లేదా వ్యక్తిగత లాభాల కోసం అమ్మడం జరిగిందని వివరాలు బయటపడ్డాయి. తాజాగా వెలుగు చూసిన దాతల కాటేజీల బుకింగ్ మాఫియా. తిరుమలలో డోనర్ కాటేజీలు, గెస్ట్ హౌస్లు నిత్యం బుక్ అవుతున్నాయి. ఈ బుకింగ్ల నుంచి ఆదాయం మాత్రం తగినంత దేవస్థానంకు రావటం లేదు. డోనర్ స్కీమ్ కింద రూమ్లు బుక్ అవుతున్నట్లుగా రిజిస్టర్లో రాసేస్తున్నారు. దీనిపై లెక్కాపత్రం లేకుండా పోయింది. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి సారించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌస్లను దాతల పేరుతో బుక్ చేసి వాటిని ఇతర భక్తులకు అద్దెకిచ్చుకున్నట్లు వెల్లడైంది. భక్తులు ఎక్కువగా తిరుమలలో ఒకరోజు నిద్ర కోసం ఆశ్రయిస్తారు. ఈ అవసరాన్ని ఆసరాగా తీసుకుని దళారులు మరియు కొంతమంది టీటీడీ సిబ్బంది కలిసి గదులు బుకింగ్లను వివక్షపూరితంగా నిర్వహించారు. దీనికి ప్రధానమైన కారణం కాటేజీలకు అధిక డిమాండ్. తిరుమలలో దర్శనాలు మరియు అకామిడేషన్కు భక్తుల నుంచి ఉన్న భారీ డిమాండ్, సవ్యంగా పర్యవేక్షణలో లోపం మరియు పునరావాస బుకింగ్ వ్యవస్థ పగడ్బందీగా ఉండకపోవడం, రాజకీయ నేతల హస్తం, అధికారుల నిర్లక్ష్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ స్కామ్లపై దృష్టి సారించడంతో గత పాలనలో జరిగిన అవినీతికి సంబంధించిన అనేక అంశాలు బయటపడుతున్నాయి. గదుల బుకింగ్లలో భాగంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు, అప్రమాణిక డబ్బు లావాదేవీలు, టోకెన్లు మరియు గదులు ప్రాధాన్యం లేకుండా అమ్మడం. తిరుమల దేవస్థానం పరిపాలన పునర్వ్యవస్థీకరణ అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అవినీతి వ్యవహారాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు మరియు డిజిటల్ పర్యవేక్షణ అవసరం. తాజా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అన్ని రకాల బుకింగ్లు ఆన్లైన్ ద్వారా నిర్వహణ చేయాలి. గత సంవత్సరాల బుకింగ్ లావాదేవీలపై సమగ్ర ఆడిట్ చేయడం, భక్తులకు సేవలందించడంలో పారదర్శక విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా టీటీడీకు మంచి పేరు లభిస్తుంది. తిరుమలలో జరిగిన స్కామ్లు భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన అంశాలు. ఈ అంశాలను సరిదిద్దే బాధ్యత ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై ఉంది. కూటమి నేతలు భక్తుల విశ్వాసం నిలబెట్టడానికి పగడ్బందీ చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.